హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఎపిసోడ్ని చూద్దాము. రండి డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఆ లెటర్ని కాల్ చేస్తుంది. కాల్ చేసి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు, మనం హీరోకి ఎలా దగ్గర అవ్వాలి, అన్న ఏమో అలా అంటున్నాడు అని థింక్ చేస్తూ ఉంది. సరే, ఎలా అయినా హీరోని మన దారిలోకి తీసుకుని వద్దాము అనేసి అక్కడి నుండి రెడీ అయ్యి బయటకు వెళ్తుంది. మన హీరోయిన్ అలా వెళ్ళడాన్ని హీరో గమనిస్తూ ఉన్నాడు. ఆ టైంలో అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వచ్చి తను తప్పు చేస్తుంది అని నీకు బాగా తెలుసు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత కూడా తనని ఎందుకు ఇంత ఫ్రీగా వదిలేశావు, ఎందుకంటే నువ్వు తనని లవ్ చేస్తూ ఉన్నావు అంతే కదా అని బ్రదర్ అంటూ ఉంటే అది విని హీరో నువ్వు ఓవర్ గా థింక్ చేయకు, నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు, అసలు తన ప్లాన్ ఏంటి అని నేను థింక్ చేస్తూ ఉన్నాను అనేసి సరే నేను లైబ్రరీకి వెళ్తున్నాను అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. కానీ హీరో వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రదర్ నువ్వేం చెప్పి కవర్ చేసినా నాకు తెలియదా నువ్వు తనని లవ్ చేస్తున్నావు అని అనేసి ఈ ప్రేమ ఎలాంటి వాళ్ళనైనా పిచ్చి వాళ్ళని చేసేస్తుంది అని అనుకుంటున్నాడు. ఇక్కడేమో మన హీరో ఏదో బుక్ చదువుతూ ఉన్నాడు. అక్కడికి హీరోయిన్ వచ్చేసి కాసేపు ఈ బుక్ కి రెస్ట్ ఇవ్వండి అనేసి ఆ బుక్ ని తీసి పక్కన పెట్టేస్తుంది. మీరు నన్ను ఇరికించుకుంటూ కాపాడినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, అది మాత్రమే కాకుండా మీకు ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి నేను చేస్తాను అని అంటుంది. దానికి హీరో వేరే టైప్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దాన్ని చూసి హీరోయిన్ నేను మీకు హెల్ప్ చేస్తాననే చెప్పాను, కానీ ఇలాంటి హెల్ప్ చేస్తాను అని చెప్పలేదు అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని హీరో అయితే ఈ రాత్రిపూట ఇక్కడికి వస్తే నేను ఇంకేమనుకోవాలి అనేసి హీరో హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉన్నాడు. దాన్ని చూసి హీరోయిన్ అయ్యో నేనే వాంటెడ్ గా వచ్చి ఇరుక్కుంటానా అని అనుకుని లేదు లేదు నేను ఇలాంటి హెల్ప్ చేస్తానని మీకు చెప్పలేదు అనేసి అక్కడ నుండి జారుకుని వచ్చేస్తుంది. అదంతా ఏం లేదు, మీకు బిజినెస్ పరంగా ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటే ఏంటి బిజినెస్ లోనా, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, నేను వచ్చి నిన్ను కన్సల్ట్ అవ్వాలా అని ఎటకారంగా అడుగుతూ ఉన్నాడు. అది విని హీరోయిన్ ఇలా చూడండి నన్ను తక్కువగా అంచనా వేయకండి సరేనా, ఈ లోకంలో ఎలా బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలో నాకు బాగా తెలుసు, నా దగ్గర చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి అని హీరోయిన్ అంటుంది. అది విని హీరో ఓహో అవునా అని అంటూ ఉంటే అవును కావాలంటే నన్ను టెస్ట్ చేసి చూడండి అని అంటుంది. ఇప్పుడు హీరో వెంటనే తన షాప్ నుండి ఒక షాప్ ని హీరోయిన్ కి ఇచ్చేసి నువ్వు ఈ షాప్ లో 20% ప్రాఫిట్ ని రప్పించావు అంటే నేను నా బిజినెస్ కోసం నిన్నొచ్చి కన్సల్ట్ అవుతాను అని అంటున్నాడు. అది విని హీరోయిన్ అయితే మీరు మాట ఇస్తే తప్పకూడదు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేసి అలానే అలా వచ్చిన ప్రాఫిట్ లో 5% నాకు ఇవ్వాలి అని అంటుంది. హీరో ఓకే అని అంటున్నాడు. కానీ హీరో మనసులో ఇది 10 సంవత్సరాల నుండి ఉంటున్న ఓల్డ్ స్టాక్, దీన్ని ఎవరు తలుచుకున్నా సేల్ చేయలేరు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఏం చేస్తుంది అంటే వెంటనే వాళ్ళ అన్నకు ఒక లెటర్ ని పంపిస్తూ ఉంది. దాంట్లో ఏముంటుంది అంటే హాన్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు, అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంది, సో నువ్వేమీ డిస్టర్బ్ చేయకుండా ఉండు, నేను త్వరలోనే మంచి న్యూస్ పంపిస్తాను అని అంటుంది. దాన్ని చూసి వాళ్ళ అన్న మా చెల్లెలు నెమ్మదిగా వాళ్ళ బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయినట్టు ఉంది అని అనుకుంటున్నాడు. రే మా చెల్లెలు ఏ బిజినెస్ స్టార్ట్ చేసిందో చూసి దాంట్లో ప్రాఫిట్ వచ్చేలాగా చెయ్యండిరా అని అంటున్నాడు. అది విని అసిస్టెంట్ బాస్ మన దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి, అలానే మనుషులు కూడా చాలా తక్కువగా ఉన్నారు అని అంటూ ఉంటే రే కొన్నవాడినే మళ్ళీ మళ్ళీ పంపించి కొనమని చెప్పండిరా అని అంటున్నాడు. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సరిపడేవన్నిటినీ కొనేయండిరా అని అంటున్నాడు. ఇప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ మార్కెట్ దగ్గరికి నడిచి వస్తూ ఉన్నాడు. మన హీరో ఆల్రెడీ అసిస్టెంట్ దగ్గర చెప్పి ఉంటాడు మన హీరోయిన్ షాప్ లో కొనే వాళ్ళంతా వాళ్ళ రిలేటివ్స్ నే అయ్యి ఉంటారు, వాళ్లే వచ్చి మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు, అందుకని వాళ్ళు ఎవరొస్తున్నారు ఏం కొంటున్నారు అని అబ్జర్వ్ చేసి తనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్పి ఉంటాడు. ఇప్పుడు అసిస్టెంట్ అక్కడికి వచ్చి చూసి అసిస్టెంట్ షాక్ అయిపోతున్నాడు. షాప్ ముందు చాలా మంది జనాలు నిలబడి ఉంటున్నారు. దాన్ని చూసి అసిస్టెంట్ మన మాస్టర్ చెప్పినట్టు జరుగుతుంది అనుకుని ఇక్కడ ఏం జరుగుతుందో దగ్గరికి వెళ్లి చూద్దాము అనేసి దగ్గరికి వెళ్లి చూస్తే హీరోయిన్ షాప్ క్లోజ్ చేసి పెట్టేసి ఉంటుంది. ఇప్పుడు అసిస్టెంట్ హీరో దగ్గరికి వచ్చేసి ఇలా 4th మేడం మన షాప్ ని క్లోజ్ చేసి పెట్టారు అని అంటున్నాడు. అది విని హీరో షాక్ అయిపోయి ఏంటి షాప్ ని క్లోజ్ చేసి పెట్టారా అని గట్టిగా అరుస్తూ ఉంటే అంతలో బ్రదర్ నీకు వాడు చెప్పింది అర్థం కాలేదా, తను నీ షాప్ ని పెద్ద తాళం వేసి లాక్ చేసి పెట్టిందంట అని బ్రదర్ అనగానే అది విని హీరోకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారు అంటే నిన్న షాప్ దగ్గరికి వచ్చి చూస్తే షాప్ రేపు ఓపెన్ చేస్తామని రాసి పెట్టారు, సరే అని ఈ రోజు వెళ్లి షాప్ దగ్గరికి వెళ్లి చూస్తే షాప్ రేపు ఓపెన్ లో ఉంటుంది అని ఉంది, రేపేం జరగబోతుందో తెలియడం లేదే అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అసిస్టెంట్ అంటూ ఉంటే అది విని హీరో అయితే నువ్వు కంటిన్యూస్ గా తనని వాచ్ చేస్తూ ఉండు, అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని అంటున్నాడు. ఇప్పుడు హీరో ఏదో బుక్ చదువుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి మాస్టర్ మన మేడం వేరే లెవెల్,
తను ఎవరూ ఊహించలేనంత ప్రాఫిట్ ని ఎర్న్ చేసేశారు. నేను అస్సలు ఊహించలేదు మాస్టర్ అని కంగారు పడుతూ చెప్తూ ఉన్నాడు. అది విని హీరో ముందు ఈ వాటర్ తాగి అక్కడేం జరిగిందో కూల్ గా చెప్పు అని అంటున్నాడు. అసిస్టెంట్ వేగంగా వాటర్ తాగేసి, మేడం మెడిసిన్స్ అన్నిటినీ సేల్ చేసేశారు, స్టాక్ అంతా కంప్లీట్ అయిపోయింది, మనకి చాలా ప్రాఫిట్ వచ్చింది అని అంటున్నాడు. అది విని హీరో బాగా థింక్ చేసి ఇది ఎలా జరిగిందిరా అని అడుగుతున్నాడు. తను 2 days షాప్ ని క్లోజ్ చేసి ఆ షాప్ గురించిన అవేర్నెస్ ని ఊరందరికి స్ప్రెడ్ చేసి దాని ద్వారా అక్కడ ఉన్న మెడిసిన్స్ అన్నిటిని సేల్ చేసేసారంట అంటున్నాడు. అది విని హీరో పర్లేదు, మనం అనుకున్న దానికంటే తను మంచి ఇంటెలిజెంట్ అమ్మాయే అని అనుకుంటున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి మన హీరోయిన్ ని పొగడ్డానికి ఏదో ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేస్తున్నారు. దాంట్లో మన హీరోయిన్ కొంచెం బిల్డప్ ఇస్తూ, నేను మెడిసిన్ గురించి అవేర్నెస్ ని బాగా స్ప్రెడ్ చేశాను, దాని వల్లనే మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, అలానే ఎవరికైనా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ఈజీగా సాల్వ్ చేసేస్తాను, నేను ఇలా ఎక్కువ ప్రాఫిట్ ని ఎర్న్ చేసినందుకు మాస్టర్ నాకు ప్రాఫిట్ ఇస్తాను అన్నారు అని అంటుంది. అది విని హీరో, అవును ఆ ప్రాఫిట్ నుండి 5% తీసుకో అని అంటున్నాడు. దానికి హీరోయిన్, చా నాకు ప్రాఫిట్ ఏం వద్దు, మీకోసమే నేను ఇదంతా చేశాను, ఇప్పుడు ఈ ప్రాఫిట్ ని నేను తీసుకుంటే ప్రాఫిట్ కోసమే నేను ఇదంతా చేసినట్టు అయిపోతుంది, నాకు ప్రాఫిట్ ఏమి వద్దు అని అంటుంది. దానికి హీరో ఓకే అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వెంటనే చెయ్యందిస్తూ ఉంది. దాన్ని చూసి హీరో ఏంటి అని అడుగుతూ ఉంటే, ప్రాఫిట్ ఎర్న్ చేస్తే మీరు నాతో అన్ని షేర్ చేసుకుంటాను అని చెప్పారు కదా. అవును చెప్పాను అనేసి, అయితే వచ్చి నాతో బెడ్ షేర్ చేసుకో అని హీరో అనగానే హీరోయిన్ కొంచెం షాక్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరో హీరోయిన్ కోసము 4 పార్సల్స్ ని తీసుకుని వచ్చిస్తున్నాడు. ఈ పార్సల్లో ఒకదాన్ని ఓపెన్ చెయ్యి అని హీరో అనగానే మన హీరోయిన్ నా కోసం గిఫ్ట్లు తెచ్చారా అని దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బుక్స్ ఉంటుంది. దాన్ని చూసి హీరోయిన్ ఇదేం బుక్స్ అని అడుగుతూ ఉంటే, ఇవన్నీ నీకోసమే, నువ్వు నాకు పార్ట్నర్ గా ఉండాలి అంటే నువ్వు బాగా చదువుకోవాలి, అందుకోసమే ఈ బుక్స్ అనేసి, అలానే నువ్వు దీన్ని చదవడం మాత్రమే కాకుండా ఈ బుక్స్ అన్నిటిని ఇంకొకసారి కాపీ చేయాలి, అలానే నువ్వేమేం చదివావో అవన్నీ నాకు చెప్పాలి అని అంటున్నాడు. అది విని హీరోయిన్, చదవడం అంతా నాకు పెద్ద పనేం కాదు, నాకు చాలా ఈజీ, ఇలాంటి చదివే వర్క్స్ అంతా నాకు చెప్పకండి, రండి కాసేపు అలా బయటకు వెళ్ళి తిరిగేసి వద్దాము అని అంటుంది. అది విని హీరో, ఓహో అవునా అంత ఈజీనా అనేసి, అయితే ఈ బుక్ చదివి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి చూద్దామని అంటున్నాడు. సరే అనేసి హీరోయిన్ ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అదంతా ఫుల్ చైనీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. దాన్ని చూసి హీరోయిన్, ఇదేంటి ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ప్రామిస్ గా నా వల్ల కాదు అని అంటుంది. అది విని హీరో, ఇప్పుడు అర్థమవుతుందా, అన్నీ ఈజీ కాదు అని అంటున్నాడు. ఇదంతా ఎలా చదివి అర్థం చేసుకోవాలి అని చూపిస్తూ ఫీల్ అవుతూ ఉంటే వెంటనే హీరో హీరోయిన్ చేతి మీద తన చెయ్యిని పెట్టగానే హీరోయిన్ వెంటనే హీరో చేతిని పక్కకి తీసేసి, అదేమీ ప్రాబ్లం లేదు, నేను ఎలా అయినా కష్టపడి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అయినా హార్డ్ వర్క్ చేస్తాను సరేనా అని అంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఆ బుక్స్ ముందు వేసుకొని కష్టపడి రాస్తూ ఉంది. దాన్ని చూసి పనిపిల్ల కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రాద్దామా అని అడుగుతూ ఉంటే హీరోయిన్, అదంతా ఏం అవసరం లేదు, ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటే, అవును మీకేం ప్రాబ్లం లేదు, కష్టపడి రాస్తున్న నాకే కదా బాధ తెలుసు అని అంటుంది. చూస్తే అక్కడ హీరోయిన్ చెప్తూ ఉంటే పనిపిల్ల కష్టపడి రాస్తూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ పనిపిల్లని చూసి, ఓహో అస్సలు బాలేదా, అలా అయితే ఒక 5 minutes రెస్ట్ తీసుకో అనేసి హీరోయిన్ ఆ బుక్ ని చదివి పిచ్చెక్కి, సరేరా కాసేపు అలా బయటకు వెళ్ళేసి వద్దామని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో మన హీరోయిన్ కి ఎదురుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వైఫ్స్ వచ్చి నిలబడుతున్నారు. వాళ్ళని చూసి హీరోయిన్, వీళ్ళంతా ఎవరు అని అడుగుతూ ఉంటే, ఓహో వీళ్ళ మధ్యలో ఉన్నారు కదా, తనే మన హీరోని 2 years బ్యాక్ పెళ్లి చేసుకున్నారు, తనే సీనియర్, కానీ మన హీరో వీళ్ళ ఎవరితోనూ టైం స్పెండ్ చేయరు అని విన్నాను అని అంటుంది. అది విని హీరోయిన్ నవ్వుతూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ నైస్ గా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవాలి అని ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరూ తనని పట్టుకొని, రా కాసేపు మాతో టైం స్పెండ్ చెయ్యి అని పిలుస్తున్నారు. లేదు నాకు కొంచెం పని ఉంది చదువుకోవాలి అని హీరోయిన్ అంటూ ఉంటే, మా దగ్గర నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నావా ఏంటి అనేసి తనని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. మన హీరోయిన్ అందరినీ ఓడించేస్తుంది. అందరి దగ్గర ఉన్న డబ్బులు అలానే హెయిర్ పిన్ తో సహా అన్నిటినీ లాక్కుంటుంది. సరే ఈ ఒక్కసారి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను అనేసి ఎవరి ఐటమ్స్ ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది. అందరూ ఇప్పుడు దాన్ని తీసుకొని హ్యాపీ అయిపోతున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ కి మన హీరో వస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, జస్ట్ కాసేపు ఆడుకుందామని వచ్చాను అని అంటుంది. అది విని హీరో ఒక చిన్న కాయిన్ లాంటిది ఏదో ఇస్తున్నాడు. దాంట్లో రెడ్ డ్రాగన్ అని రాసి ఉంది. దాన్ని చూసి హీరోయిన్ వాళ్ళందరి దగ్గర రెడ్ డ్రాగన్ అంటే ఏంటి అని అడుగుతుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా సిగ్గుపడుతూ షైగా ఫీల్ అవుతూ తలదించుకొని నిలబడుకొని ఉన్నారు. అప్పుడు
ఇప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చి మీరు ఈ రోజు నైట్ హీరోతో టైం స్పెండ్ చేయాలి, ఇదిగోండి మీ కాస్ట్యూమ్స్ అని అనగానే అది విని హీరోయిన్ కి ఏమీ అర్థం కాక షాక్ లో ఉంది. ఏంటి మనం ఈ రోజు హీరోతో కలిసి టైం స్పెండ్ చేయాలా అని భయపడి చూస్తూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ బాగా రెడీ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చొని ఉంది. అక్కడికి మన హీరో వస్తున్నాడు. హీరోని చూడగానే హీరోయిన్ షైగా ఫీల్ అవుతూ ఉంది. వీడేం చేస్తాడో ఏమో అని థింక్ చేస్తూ ఉంది. అంతలో హీరో పక్కన వచ్చి కూర్చొని నువ్వు బాగా చదవాలి, నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, వేరే ఎవరితోనో కలిసి నువ్వు టైం వేస్ట్ చేయకూడదు, ఇలా చీట్ చేసి విన్ అయ్యే గేమ్స్ అస్సలు ఆడకూడదు అని అంటూ హీరో తన డ్రెస్ ని తీస్తున్నాడు. దాన్ని చూసి హీరోయిన్ తన డ్రెస్ ని కవర్ చేసుకుంటుంది. అయ్యో వీడేంటి డ్రెస్ తీసేస్తున్నాడు అని అనుకుని హీరో డ్రెస్ ని తీసేసి పక్కన వచ్చి కూర్చోగానే హీరోయిన్ నేను బాగా చదువుతాను, బాగా హార్డ్ వర్క్ చేస్తాను, గుడ్ నైట్, నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పేసి పడుకుంటుంది. దాన్ని చూసి హీరో నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు హీరో వెళ్ళి క్యాండిల్ అంతా ఆఫ్ చేసేసి వచ్చి హీరోయిన్ పక్కన పడుకుంటాడేమో అని చూస్తే వెళ్ళి బుక్ చదువుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ మిడ్ నైట్ లో ఒకసారి లేచి మనం ఇద్దరం కలిసే పడుకుంటున్నామా అని చెక్ చేద్దామని చూస్తూ ఉంటే అక్కడ హీరో కనిపించడం లేదు. ఇలా మోసం చేసేసాడు, వీడేంటి అందరు అబ్బాయిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు అనుకుని తిట్టుకుంటూ బెడ్షీట్ కప్పుకొని బాగా నిద్రపోతూ ఉంది. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. నిద్ర లేచి కూర్చొని అయితే ఈ రోజంతా తను మన దగ్గరికి కూడా రాలేదా అని అనుకుంటూ బయటకు వస్తుంది. అక్కడికి వచ్చి చూస్తే అక్కడికి హీరో వాళ్ళ సెకండ్ వైఫ్ వస్తుంది. వచ్చి నువ్వు ఇప్పుడే నిద్ర లేచావా, సరే రా ఆడుకుందామని అంటుంది. లేదు తను ఇలాంటి గేమ్స్ ప్లే చేయకూడదు అని అన్నారు. సరే సరే మీరు ఎప్పుడైనా హీరోతో బెడ్ షేర్ చేసుకున్నారా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే లేదు అని సెకండ్ వైఫ్ అంటుంది. తను ఎవరిని అసలు ఇప్పటి వరకు టచ్ కూడా చేయలేదు అని సెకండ్ వైఫ్ అంటూ ఉంటే ఎందుకలాగా ఇంత అందమైన అమ్మాయిల్ని చుట్టూ పెట్టుకుని టచ్ చేయకుండా ఉంటున్నాడు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే దానికి ఆవిడ లేదు తనకు నచ్చిన అమ్మాయిని మాత్రమే తను టచ్ చేయాలని అనుకుంటున్నాడు, తను పర్ఫెక్ట్ జోడీని వెతుకుతున్నాడు, మేము జస్ట్ తనతో ఉంటున్నాం అంతే అని సెకండ్ వైఫ్ చెప్పగానే అది విని హీరోయిన్ ఫుల్ హ్యాపీగా అయిపోతుంది. సో ఆయన ఎవరిని తన రూమ్ కి పిలిచింది లేదు, తనకి సెట్ అయ్యే అమ్మాయి దొరికే వరకు తను వెతుకుతూ ఉంటాడు అని అంటుంది. ఇప్పుడు మన హీరోయిన్ బాగా చదివి ఫుల్ గా టయర్డ్ అయిపోయి కూర్చొని నిద్రపోతూ ఉంది. అక్కడికి మన హీరో వస్తున్నాడు. తను అలా నిద్రపోవడం చూసి తనని ఎత్తుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెడుతున్నాడు. తను అబ్బా బాగా నిద్రపోయాను అనేసి కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు అక్కడ పక్కనే హీరో ఉంటాడు. మీరు దేని గురించి బాధపడకండి, సిగ్గుపడకండి, నేను ఎవరికి ఏమీ చెప్పను అని అంటూ ఉంటే ఏంటి నేను సిగ్గుపడాలా దేనికోసం అని అడుగుతూ ఉంటే నైట్ మీరు క్యాండిల్ ఆఫ్ చేసేసి వెళ్ళి బుక్ చదువుతూ ఉన్నారు కదా, నేను ఎవరికి చెప్పననే నేను చెప్తున్నాను అని హీరోయిన్ అంటూ ఉంటే ఓహో అవునా, అలా అయితే నాకు ఈ మ్యాటర్లో ఎక్స్పీరియన్స్ లేదని నువ్వు అనుకుంటున్నావా అని హీరో అంటూ ఉంటే మీకు ఈ మ్యాటర్లో బాగా షై అని నాకు తెలుసు, డోంట్ వరీ, నేను దీని గురించి ఎవ్వరికి చెప్పను అని అంటుంది. అది విని హీరో నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అనేసి హీరోయిన్ ని కిస్ చేసేస్తున్నాడు. వీళ్ళు ఇలా కిస్ చేసుకుంటూ ఉండడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.